సరే, దేవుని యొక్క వాక్యం నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. అందరం కలిసి చదువుదాం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడినను, మరియు నేను మొదటి వినిన స్వరం బోరధ్వనిలో నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచేదు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక మాట బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఏంటి ఆ మాట అంటే, మొదటి స్వరం వంటి స్వరమును నేను వింటిని అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. మొదటి స్వరం వంటి స్వరం ఎప్పుడన్నాడు యోహాను అంటే, ఆత్మావశుడై ప్రభుదినమందు ఆత్మావశుడై ఉన్నప్పుడు ఉన్నాడు. కోకోనట్ వాటర్. కాబట్టి ఒక ఆత్మావశుడిగా ఉన్నప్పుడు, ఆత్మావశుడై ఉన్నప్పుడు మరి మొదటి స్వరం వంటి స్వరమును విన్నానని యోహాను అంటున్నాడు. మొదటి స్వరము విన్నాడు. ఆత్మావశుడిగా ఉన్నప్పుడు మొదటి స్వరం విన్నటువంటి అనుభవం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం మరి మనం చూసినట్టు 10వ వచనంలో మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఈ ఆత్మావశుడు గురించి వచ్చే వారంతో లాస్ట్ అయిపోయింది. ఎందుకంటే వచ్చే వారంతో ఇక్కడ ఖాళీ చేస్తాం కాబట్టి, ఆ తర్వాత వారంలో నూతన మందిరంలో ఆరాధన జరిగింది కాబట్టి నూతన కోణంలో ధ్యానిస్తాం ప్రభుచితం అయితే. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనంలో ఆత్మావశుడైన వ్యక్తిని గురించి మనం చూస్తూ వస్తున్నాం. ఒక ఆత్మావశుడైన వ్యక్తి ప్రభు యొక్క స్వరాన్ని విన్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఈ స్వరము గురించి వచ్చే వారం మనం ధ్యానిస్తాం. సరే, ఇప్పుడు చూసినటువంటి ఒక మాట ఏంటంటే, ఆరాధనలు చూస్తూ వచ్చాం. ఒక ఆత్మావశుడైన వ్యక్తి నోటి నుండి వస్తున్న మాటలు ఏంటన్నది 7 విషయాలు చూసాం. అంటే దేవుని ఆత్మతో ఒక ఆత్మ లేని వైపై, దేవుని ఆత్మతో మన ఆత్మ కలిసిపోయినప్పుడు మనలో నుండి వచ్చే మాటలు అవి ఏంటి? మొదటిగా, నా వల్ల నీకు కీడెంత మాత్రం రాదని దావీదురాజు అంటాడు. 2, నీ విషయమే నేను ఏ పాపం చేయలేదు అంటాడు. 3, యెహోవా చేత అభిషేకం నొందిన వాడిని నేను చంపను అంటున్నాడు. 4, ఎంత మాత్రమును తప్పిదం లేదు. 5, నీవు నా ప్రాణం తీయాలని చూస్తున్నావు. 6, నేను ఎందుకు కనికరం చూపిస్తున్నాను. 7వదిగా, నీకును నాకును యెహోవా న్యాయం తీర్చును అంటే సాక్షిగా ఉండునని. ఈ 7 మాటలు యేసు ప్రభువారి యొక్క స్వరూపంలోనికి తీసుకొచ్చినటువంటి మాటలు. అంటే ఈ 7 మాటలు మానవుల్లో నుంచి బయటకు వచ్చినంటే యేసు ప్రభువారి యొక్క స్వరూపం దేవుని ఆత్మతో మన ఆత్మ కలిసిపోయింది అన్నదానికి సాదృశ్యముగా ఉంది. ఈ 7 మాటలు బయటికి రావడం. సరే, ఇప్పుడు చూసేటటువంటి మాట ఏంటంటే, ఒక ఆత్మావశుడైన వ్యక్తి హృదయంలో నుండి వస్తున్న మాటలు మనం చూడవచ్చు. ఒక ఆత్మావశుడైన వ్యక్తి హృదయంలో నుండి వస్తున్న మాటలు చూడవచ్చు. లేదా ఒక ఆత్మావశుడైన వ్యక్తి, అర్థమవుతుందండి, ఒక ఆత్మావశుడైన వ్యక్తి తన జీవితంలో ఉన్న బలహీనతల నిమిత్తమై వస్తున్న మాటలు. అంటే ఒక ఆత్మావశుడైన వ్యక్తిలో ఏదైనా బలహీనతలు వస్తే ఆ బలహీనతను సరిచేసుకోవడానికి వస్తున్న మాటలని కూడా మనం చెప్పచ్చు. ఒక ఆత్మావశుడైన వ్యక్తిలో బలహీనతలు వస్తే వచ్చిన బలహీనతను సరిచేసుకోవటానికి పలుకుతున్న మాటలు అని మనం చూడొచ్చు. దాంట్లో మొదటి మాట ఏంటన్నది మనం ధ్యానించమనుకు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు. సమర తండ్రి, ఇప్పటివరకు ఆరాధనలో మీరు తోడుకుంటూ వచ్చారు, వందనాలు. ప్రార్థన కానీ, పాటలు కానీ, ఆరాధన వర్తమానం కానీ, ఆరాధించే విషయాలు కానీ, పాటలు అన్నింటిలో కూడా తోడుకుంటారు, వందనాలు. ప్రభు యొక్క బలలో ప్రవేశించబోతున్న సాయం చేయండి. ఈ బలలో ప్రవేశించమునుపు కొన్ని మాటలు వాక్యం ధ్యానిస్తున్న సాయం చేయండి. దాసుడి కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడు కన్నా యజమానుల వైపు చూస్తున్నట్లు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తున్నాం. మీరే సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో జ్ఞాపకం చేసుకుని నాతో మాతో మీరు మాట్లాడండి. ఈ వాక్య వెలుగులో మా జీవితాలు సరిచేసి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ, ఈ వాక్యం ద్వారా ప్రభా బలలో పాల్గొనేటప్పుడు మేము ఎలా సరి చేసుకుని బలలో పాల్గొనాలో మీరు నాకును మాకును బయలుపరిచి తెలియపరిచి మహిమ పొందండి. భౌతికంగా నేను ఎంతో బలహీనుణ్ణి,
తలలో కానీ ప్రభా దేహంలో కానీ ఎంతో నీరసంగా బలహీనంగా ఉండా మీరే నన్ను బలపరచండి, నన్ను బలపరచు అనేది నేను సమస్తం చేయగలను పౌలు అంటున్నాడు. కలువరిశిలలో మీరు కార్చిన రక్తాన్ని పైన ప్రోక్షించుకుంటున్నా తండ్రి, మీ రక్త ప్రోక్షణకి ఎందుకు వస్తున్నా తండ్రి, మీ రక్తాన్ని ప్రోక్షించుకుంటూ దుష్టుని కార్యాలు లయపరచమని ఈరోజు కూడికి ఎంతో దీవించి నాతో మాతో మీరు మాట్లాడండి. అవసరమైన మాటలు పరలోకం అనుగ్రహించండి. మరొకసారి తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పడజాలంత విస్తారమని పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి నాతో మాతో మీరు మాట్లాడి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ వచ్చిన ప్రజలందరూ బట్టి స్తోత్రాలు రావాల్సిన వారిని తరబడి తీసుకురండి. మధ్య మార్గంలో ఉన్న సగాలు నడిపించండి. ఎవరికెట్టి అపాయాలకి వెళ్ళి జరగకుండా సాయం చేసి ముందున స్వయం దీవించి అక్కడ తీర్చమని, ఈ కూడికి ఎంత దీవించండి, ఈ వర్తమానం ఎంత దీవించి నాతో మాతో మీరు మాట్లాడమని దేవా, మీ ఉద్దేశాలు మీ ఆలోచన మా పట్ల ఏవైతే నెరవేర్చుకుని మహిమ పొందమని, వాక్య పెరుగులో మా జీవితాలు సరిచేయమని ప్రార్థన చేస్తూ ముందున స్వయం దీవించి అక్కడ తీర్చమని దేవా, ఈ యొక్క నేను కూడా బలహీనుని మరొకసారి ఒప్పుకుంటూ మీ పునరుద్ధాన శక్తి ద్వారా బలపరిచి ఈరోజు పరిచయలో వాడుకుని శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని, మేము ఎవరం కూడా అయోగ్యంగా బల్లో పాల్గొనుకోకుండా సరిచేయబడిన వారిమై యోగ్యమైన రీతిలో బల్లో పాల్గొన్నట్టు సాయించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఒక మాట చూస్తున్నాం. ఏంటి మాట? ఒక ఆత్మావశుడైన వ్యక్తి ఒక ఆత్మావశుడైన వ్యక్తి తన జీవితంలో ఉన్న బలహీనతలను సరిచేసుకోవటానికి పలుకుతున్న మాటలు. ఒక ఆత్మావశుడైన వ్యక్తి తన జీవితంలో ఉన్న బలహీనతలు సరిచేసుకోవటానికి పలుకుతున్న మాటలు అని అంటే మనం కొన్ని విషయాలు మనం చూడొచ్చు. ఏంటి ఆ విషయం అంటే కీర్తన గ్రంథం 51వ అధ్యాయం. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 9వ వచనం. కీర్తన గ్రంథము 51వ అధ్యాయం 9వ వచనం. చాలు. కాబట్టి ఒక ఆత్మావశుడైన వ్యక్తి తనలో ఉన్న బలహీనతను సరిచేసుకోవడానికి తను పలుకుతున్న మాటలు ఏంటంటే, మొట్టమొదటిగా మనం చూస్తున్నాం ఏమని పలుకుతున్నాడు? దేవా, నా దోషములను తుడిచిపెట్టి ఉన్నాడు. కాబట్టి మొదటి కోణం ఇక్కడ మనం చూసినట్టయితే నా దోషములన్నిటినీ తుడిచిపెట్టి ఉన్నాగా తుడిచివేయమని అడుగుతున్నాడు. అంటే ఒక ఆత్మావశుడైన వ్యక్తి తనలో ఉన్న బలహీనతలు సరిచేసుకోవడానికి, తన లోపట ఏ బలహీనతలు ఉన్నాయో, తనలో ఎట్టి బలహీనతలు ఉన్నాయో ఆ బలహీనతలన్నిటిని కూడా సరిచేసుకోవడానికి ఒక ఆత్మావశుడైన వ్యక్తి పలికే మొదటి మాట ఏంటంటే, నా దోషములన్నిటినీ తుడిచివేయము. అంటే ఒక ఆత్మావశుడు ఏ విధంగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు? ఇప్పుడు తనలో ఉన్న దోషాలన్నీ తీసివేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. తనలో ఏ దోషములు అయితే ఉన్నాయో, ఏవైతే దోషములు చేసి తన జీవితంలో నష్టపోతూ వచ్చాడో, ఏ దోషములైతే తన జీవితంలో దేవునికి తనకి అడ్డుగా వస్తున్నాయో ఆ దోషములన్నిటిని కూడా తీసివేయమని అడుగుతున్నాడు. దోషములు అంటే అర్థం ఏంటి? అపరాధములు అంటే అర్థం ఏంటి? పాపములు అంటే అర్థం ఏంటి? చెప్పగలుగుతారా? పాపం అంటే అర్థం ఏంటి? మంచిది, ఆజ్ఞ అతిక్రమించడమే పాపం అని మీకు తెలుసు. దోషం అంటే ఏంటి? మన అపరాధములు అంటే ఏంటి? దాని గురించి ఒక సబ్జెక్ట్ కూడా చెప్పా వర్తమానం. చెయ్యవలసిన పని చేయకపోవటమే దోషములు అపరాధములలో కూడా ఎంచబడుతూ వస్తుంది. దేవుడు అనుమతించిన పని మనం చేయకపోవడమే దోషములు రావచ్చు, అపరాధములలో కూడా రావచ్చు. ఇక్కడ మనం జాగ్రత్త గమనించాల్సింది ఏంటంటే, నా దోషములు అంటే దావీదు రాజు ఏం చేయాలి? అసలు ఒక రాజు ఏం చేయాలా? రాజ్యాన్ని పరిపాలించాలి. ఇంకేం చేయాలి రాజు? ప్రజల క్షేమాన్ని చూడాలి. ఇంకేం చేయాలి రాజు? ఇంకేం చేయాలంటే యుద్ధం జరుగుతున్నప్పుడు దేవుని సన్నిధిలో గడపాలి. ఒక రాజు ఏం చేయాలా? యుద్ధం జరుగుతున్నప్పుడు ప్రజలందరూ యుద్ధం చేస్తున్నప్పుడు రాజు ఏం చేయాలా? దేవుని సన్నిధిలో గడపాలి. అది రాజు యొక్క బాధ్యత. చేయాల్సిన పని చేయట్ల రాజు ఏం చేయాలా? ప్రజలు యుద్ధానికి వెళ్ళినప్పుడు, ప్రజలు యుద్ధం చేస్తున్నప్పుడు ఒక రాజు ఏం చేయాలా? ప్రజలు క్షేమం కొరకు ప్రార్థించాలి, ప్రజలు విజయం కొరకు ప్రార్థించాలి, ఇంకా ఆ ప్రజలు బాగుండడం కొరకై ప్రార్థించాలి. కానీ దావీదు రాజు చేస్తున్న పని ఏంటండి? ఏ పని చేశాడు?
బెత్షెబాతో పాపం చేశాడు. అసలు చేసిన తప్పేంటి తెలుసా? అందరూ యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో ఉన్నప్పుడు ఇతడు మోకాళ్ళ నుంచి ప్రార్థించాలి. కానీ ఈయనేం చేస్తున్నాడు? గోడ మీద తిరుగుతున్నాడు అటు ఇటు. అందరూ యుద్ధం చేస్తుంటే ఈయన ప్రాకారాల మీద తిరుగుతూ వస్తున్నాడు. అందరూ యుద్ధంలో ఏ శత్రువు వస్తాడా, ఎటు నుంచి వస్తాడా, వాడిని ఎట్లా జయించాలని చూస్తుంటే ఈయన స్నానం చేస్తున్న స్త్రీని చూస్తున్నాడు. అందరి యుద్ధంలో ఎలా శత్రువుని కూలదోయాలని చూస్తుంటే, శత్రువు దగ్గరికి వెళ్ళి శత్రువుని ఎలా సంహరించాలని చూస్తుంటే, దావీదు రాజు ఆ స్నానం చేసిన స్త్రీని చూసి మోహించి ఆమెను తీసుకొచ్చి ఇంట్లో పాపం చేస్తున్నాడు. అంటే అన్నిటికీ వ్యత్యాసం కనపడుతుంది. మరి చేయాల్సిన పనులు చేయకోకుండా చేయాల్సిన కార్యక్రమం ఏదైతే ఉందో, ప్రార్థనా జీవితం కానీ, దేవునితో గడపడం కానీ, దేవునితో సావాసం కానీ, చేయాల్సిన ప్రార్థనా జీవితం ఉండాల్సిన అనుభవ జీవితం కానీ, ప్రార్థనా జీవితం కానీ లేకుండా పాపం మీద మనసు మల్లుతూ వచ్చింది. అంటే ఆ శరీరాశిలో నేత్రాశిల మీద మనసు మల్లటం ద్వారా చెయ్యాల్సిన పని చేయకోకుండా ఆగిపోయాడు. ఇప్పుడు ఏమై ఉన్నాడు? అపరాధములు దోషములు చేసిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు వాటిని సరి చేసుకోవడానికి వస్తున్నాడు. అంటే ఏవైతే శరీర కోరికలను బట్టి పాపంలో పడిపోతూ వచ్చాడో, దోషములు చేస్తూ వచ్చాడో, వాటిని సరిదిద్దుకోవడానికి ఏమంటున్నాడు? మాట్లాడుతున్నాడు. అవి సరిదిద్దుకోవడానికి మాట్లాడుతున్నాడు. ప్రభువా, నా దోషములను ఏమంటున్నాడండి? అనేక పర్యాయములు మనం కూడా ఒక్కొక్కసారి చేయాల్సిన పనులు చేయకోకుండా, అంటే ప్రార్థనా జీవితం, దేవునితో సహవాసం, దేవునితో ఉండాల్సిన అనుబంధం ఉండకోకుండా మనం కూడా దోషములు చేసిన వారు ఉంటాం. బహుశా గత దినాల్లో గడిచిన దినాలు ఎందుకు కానీ పోయిన ఆదివారం నుండి ఆదివారం బలలో పాల్గొనేంతవరకు ప్రార్థనా జీవితం కానీ, ప్రభుతో సావాసం కానీ, ప్రభువులో గడపాల్సిన జీవితాన్ని గడపకోకుండా ఎంత సమయాన్ని మనం వ్యర్థం చేసుకున్నాం. తద్వారా సమయాన్ని వ్యర్థం చేసుకోవడం ద్వారా ఏం జరుగుతుందంటే దేవుని దృష్టిలో దోషం చేసిన వారు ఉంటున్నాం. చేయాల్సిన పని చేయకోకుండా ఆ యొక్క సమయాన్ని వ్యర్థపరచుకోవడం ద్వారా దేవుని దృష్టిలో దోషములు చేసిన వారు ఉన్నాం. ఈ దోషములు అన్నవి తీసివేయబడటం కొరకై దావీదు రాజు ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు దేవునితో. ప్రభువా, నా దోషములు తుడిచి, ఏవైతే నా దోషములు ఉండయో, ఏ దోషములు అయితే నాలోకి వచ్చి ఉండయో ఆ దోషములు తుడిచివే. అంటే నిజంగా ఒక ఆత్మవశుడైన వ్యక్తి తనలో ఉన్న బలహీనతలు సరిచేసుకోవడానికి దేవునిలో మాట్లాడతాడు. దేవుని దగ్గరికి వచ్చి తన బలహీనతలు సరిచేసుకోవడానికి దేవుని ఎదుటికి వచ్చి మాట్లాడతాడు. ఆ బలహీనతలే ఒకటి దోషములు. ప్రభువా, నేను చేసిన దోషములు నెహెమ్యా అంటూ వస్తాడు, అయ్యా నేనును నా ఇంటి వారము పాపం చేసిన వారు. అంటే అక్కడ వాస్తవానికి నెహెమ్యా ఒప్పుకోవాల్సినంత అవసరం ఏంటి? నేను నా ఇంటి వారమని. అసలు యెరూషలేం ప్రాకారాలు కాల్చబడ్డానికి కారకులు ఎవరు? నెహెమ్యా కారణమా? నెహెమ్యా యొక్క పితరుల కారణమా? యెరూషలేము ప్రాంతాల్లో ఉన్న ప్రజల కారణమా? ఎవరు? పితరుల. యెరూషలేములో ఉన్న ప్రజల కారణం. వాళ్ళు దేవునికి మహిమకరంగా జీవించుకోకుండా, దేవునికి మహిమార్థమే ఉండకోకుండా, దేవునిలో చక్కగా ఉండకోకుండా వారి జీవితాలు వాళ్ళు జీవిస్తూ వచ్చారు కాబట్టి దేవుడు అనుమతిస్తూ వచ్చాడు, లేదా శత్రుధారణ జరుగుతూ వచ్చినాయి. వీళ్ళు దేవునిలో చక్కగా ఉన్నట్టయితే దేవుడు శత్రువులు ఎందుకు వీళ్ళ దగ్గర రానిస్తాడు? ఒక మాట అర్థం చేసుకోండి, మనం చక్కగా ఉంటే మన దగ్గరికి శత్రువు ఎప్పుడూ రానివ్వకుండా దేవుడు కాపాడతాడు. యోబు దేవునిలో బాగుండాడు, చక్కగా యథార్థవంతుడిగా నీతివంతుడిగా ఉండి చక్కగా అరుణోదయంలోనే దేవుని బలులు అర్పిస్తున్నాడు. సరే, బలులు అర్పించే సంగతి తర్వాత యథార్థంగా నీతిపరుడైతే ఉన్నాడు కదా. తన నీతిని, తన యథార్థతను బట్టి తన దగ్గరికి సాతాను రావడం దేవుడు అనుమతించాడా? సాతానుడు వెళ్ళాడు, కానీ అతని చుట్టూ, అతని ఇంటి చుట్టూ ఏముంది? కంచి ఉంటాయి. కంచి ఉండటం ద్వారా ఏమైంది? సాతానుడు ప్రవేశించలేకపోయాడు. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటి? మనము బాగుంటే, మన క్రైస్తవ జీవితం, విశ్వాస జీవితం బాగుంటే శత్రు మనలో ప్రవేశించడం, అవి మనకు బలహీనతలే రావు. కానీ మన క్రైస్తవ జీవితం, విశ్వాస జీవితం సరైన విధంగా కాపాడుకోలేకపోతున్నాం కాబట్టి శత్రు మనలోకి ప్రవేశించి మనం అప్పులు చేసేవారుగా చేసి మనలో బలహీనతలు తీసుకొస్తున్నాడు. కాబట్టి
ఆ బలహీనతను సరి చేసుకుంటాడు ఒక ఆత్మావశుడైన వ్యక్తి. ఒక ఆత్మావశుడైన వ్యక్తి ఎక్కడ తప్పు చేశాడో ఆ తప్పు తెలియపరచబడినప్పుడు ఆ తప్పుని, ఆ బలహీనతను ఎమ్మటే సరి చేసుకునేవాడే ఒక ఆత్మావశుడు. ఒక ఆత్మావశుడైన వ్యక్తి చెప్పండి, తన బలహీనతల్లో ఏమని రాయబడుతూ వచ్చింది చెప్పండి. ఒక ఆత్మావశుడైన వ్యక్తి, ఒక ఆత్మావశుడైన వ్యక్తి తన బలహీనతల నిమిత్తమై సరి చేసుకోవడానికి దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్న మాటలు. ఏమంటున్నాడు? అయ్యా నా దోషములు నా దోషాలు తుడిచివేస్తే నా మీద ఉన్న నీ ఆత్మ నన్ను విడిచిపోదు. నా దోషములు తుడిచివేస్తే ప్రభువా నేను ఆత్మావశుడిగా ఉంటా. అంటే నా ఆత్మ నీతో కలిసి ఉండిపోయేది, నా ఆత్మ నీతో ఏకీభవించింది, నా ఆత్మ నీలో లీనమైపోయి ఉండిద్ది. నా దోషములు కానీ అట్లాగే ఉంటే నా ఆత్మ నీతో కలిసిపోదు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, మన దోషములు కానీ మనలో ఉంటే, అవి తుడిచిపెట్టుకోకుండా మనలో ఉంటే మన ఆత్మ దేవుని ఆత్మతో కలిసి ఎప్పటికీ ఉండలేదు. దేవుడు దోషాలు చేస్తాడా? అపరాధములు చేస్తాడా? పాపములు చేస్తాడా? చేయడే. మరి దేవుని ఆత్మతో మన ఆత్మ కలిసిపోయి ఉండాలంటే ఏం కావాలా? మన దోషములు తుడిచిపెట్టాలి. మన దోషములు తుడిచిపెట్టాలంటే ఏం చేయాలా? ఇప్పుడు మన ఆత్మ దేవుని ఆత్మతో కలిసి ఉండాలంటే మనలో దోషాలు ఉండకూడదు. ఆ దోషాలు తుడిచిపెట్టాలంటే ఏం చేయాలా? కలువరి శిలువ దగ్గరకు రావటమే. మళ్ళీ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ప్రభు యొక్క దేహం, ప్రభు యొక్క రక్తం మన కొరకే చిందించబడి ఆయన ఉన్నాడు అన్నదానికి నిజ స్వరూపానికి సిద్ధంగా ఉన్న ప్రభు యొక్క బల్ల దగ్గరికి వచ్చి, ప్రభువా ఇదిగో నాలో ఈ బలహీనతలు ఉన్నాయి, దోషం అనే బలహీనతలు నాలో ఉండి ఈ బలహీనతలు తీసివేయి. ఈ బలహీనతలు ఉండటం ద్వారా నా ఆత్మ నీతో కలిసి ఉండలేకపోతుంది, నా ఆత్మ నీతో ఏకీభవించలేకపోతుంది, నా ఆత్మ నీలో విలీనమై ఉండలేకపోతుంది. నాలో ఉన్న దోషములు తీసివేసి నా ఆత్మ నీతో కలిసిపోయేటట్టుగా, అంటే ఒక ఆత్మావశుడిగా నన్ను సిద్ధపరచు ప్రభు అని దావీదు రాజు లాంటి ప్రార్థన మనం చేసుకున్నప్పుడు మనలో ఉన్న దోషములు తొలగించబడి మన ఆత్మ దేవుని ఆత్మతో కలిసిపోయి ఉండిద్ది. ఇదన్నమాట మొదటిది. ఇక రెండో విషయాన్ని చూద్దానండి. రెండో విషయం, ఎందుకంటే త్వరగా ముగిస్తాము, మందిరం పనులు ఉన్నాయి. రెండో మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం. ఎక్కడి నుంచి ఎటు వెళ్ళాం, 7 విషయాలు ఏడో చూస్తాం. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం మనం చూసినట్టయితే రెండో మాట 11వ వచనం. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనం. చాలన్న. కాబట్టి ఇక్కడ రాయబడిన రెండో మాట, నా సన్నిధి కాదక్క, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. ఒక ఆత్మావశుడైన వ్యక్తి, అంటే దేవుని ఆత్మతో తన ఆత్మ కలిసిపోయిన అనుభవం ఉన్న వ్యక్తి ఏదన్నా బలహీనతలు ఉంటే ఏం చేస్తున్నాడు? ఒప్పుకుంటున్నాడు వాటిని సరి చేసుకోవడానికి. ఏమని? అయ్యా నా బలహీనతలు తీసివేయమని మాట్లాడుతున్నాడు. రెండోదిగా చూడగా, అంటే నా దోషము తీసేయమని. రెండోదిగా చూడగా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకమని మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయ. అంటే ఒక ఆత్మావశుడు అసలు కోరుకునేది ఏంటో తెలుసా? ఒక మాటలో చెప్పాలంటే ఒక ఆత్మావశుడైన వ్యక్తి కోరుకునేది ఏంటంటే ఇదే. తన దోషములు ఏవైతే ఉండే అవి దేవుని ద్వారా కడిగివేయబడాలని కోరుకుంటాడు, తుడిచిపెట్టాలని కోరుకుంటాడు. 2, దేవుని సన్నిధిలో తాను ఉండాలని కోరుకుంటాడు. ఎక్కడ కోరుకుంటాడండి? దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో తాను ఉండాలంటే ఏం చేయాలా? దేవుడు త్రోసివేయకూడదు. అంటే దేవుడు ఒక ఆత్మావశుడైన వ్యక్తిలో ఉన్న బలహీనతను బట్టి దేవుడు కానీ తన సన్నిధిలో నుంచి తోసివేస్తే ఆత్మావశుడి పరిస్థితి ఏమైంది? దేవుని ఆత్మ పోయి సౌలుకి ఏమొచ్చింది? దేవుని ఆత్మ పోయి సౌలుకి ఇక అదే జరిగింది. ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో నుంచి త్రోసివేయబడితే దేవుని ఆత్మ పోయి దురాత్మ తప్పక ఏమి రాదు. ఏమొచ్చింది? దురాత్మ. ఈ దురాత్మతో ఎలా ఉండిద్ది? ఒకళ్ళు ఒక దెయ్యం పట్టింది, దాన్ని వదిలించాడు, వాడు కాపాడుకోలేకపోయాడు. కొన్ని దినాల తర్వాత వాడి నుంచి వదిలిపోయినటువంటి దెయ్యం మళ్ళా వచ్చి చూసింది, వీడు ఎట్టుండాడా అని. ఖాళీగా ఉండాడు, నిర్మానుషంగా ఉండాడు. ఒకప్పుడు నేను ఒక్కడనే ఉన్నప్పుడు నన్ను వదిలిచ్చాడు, ఈసారి నేను ఒక్కడనే కాదని చెప్పి ఏం చేశాడు? సమూహాన్ని తీసుకొచ్చాడు, తనతో పాటు తన స్నేహితులందరినీ తీసుకొచ్చి ఆయనలో కూర్చున్నాడక. ఇప్పుడు మొదటి స్థితి కంటే కడప స్థితి ఎంత దారుణంగా ఉందో చూడండి.
అందుకే ఒక ఆత్మవశుడు ఏంటంటే అలాంటి కడపట దారుణమైన స్థితి తెచ్చుకోవడానికి ఇష్టపడ్డాం. అలాంటి కడపటి స్థితి అంటే అలాంటి తుది ముగింపు జీవితము అలా నష్టపోవడానికి ఇష్టపడ్డాడు. అందుకే ఒక ఆత్మవశుడు ఏం చేస్తాడంటే తన దోషములను ప్రభు ద్వారా కడిగే ప్రభు అని ఒప్పుకోవడానికి ఇష్టపడతాడు. ఒక ఆత్మవశుడు తనలో ఉన్న బలహీనతల విషయం ఏం చేస్తాడు? అయ్యా నాలో ఉన్న దోషాలను తీసివేయమని అడుగుతాడు, మాట్లాడతాడు, దేవుని సన్నిధిలో అడుగుతాడు. రెండోదిగా చూడగా నీ సన్నిధిలోంచి నన్ను త్రోసివేయదు, అంటే నీ సన్నిధిలో నేను ఉండాలి. అందుకే కీర్తనకారుడు అంటాడు, ఏమంటాడు? జనులు యెహోవా మందిరముకు వెళ్ళుదామన్నప్పుడల్లా నా హృదయం ఎలా ఉంటుంది? బైబిల్ చదవండి సరిగ్గా, కనీసం కీర్తనల గ్రంథం అన్న చదివితే అర్థమైంది. జనులు యెహోవా మందిరమునకు వెళుదాం అన్నప్పుడల్లా దావీదు రాజు యొక్క హృదయం ఎంతో సంతోషం అంట. జనులు, దావీదు రాజు కీర్తనకారుడు చెబుతాడు, జనులు యెహోవా మందిరముకి వెళుదాం అన్నప్పుడల్లా హృదయంలో సంతోషం వస్తుందంట. ఎవరన్నా వచ్చి అయ్యా ఇవాళ దేవుని మందిరానికి వెళ్దామంటే ఎంత సంతోషమో, రేపు వచ్చి మరొకరు అయ్యా దేవుని మందిరానికి వెళ్దామంటే ఎంత సంతోషమో. దేవుని మందిరములో ఉన్న సంతోషాన్ని కోరుకున్నాడు, కానీ తన రాజ్యంలో తనకున్న ప్రజల మధ్యలో తన దగ్గర తనకు సంబంధించిన వారిలో ఉన్న సంతోషాన్ని కాదు, దేవుల్లో ఉన్న సంతోషం, దేవుని ఉన్న ఆనందాన్ని కోరుకున్నాడు. దేవుని మందిరం అంటే మన జీవితాలకి ఆనందాన్ని ఇచ్చేది. ఎలాంటిది? ఆనందాన్ని ఇచ్చేది. అంత గొప్ప మందిరమునికి వెళ్దామంటే హృదయం సంతోషంగా ఉంటుంది దావీదు రాజుకి. ఈరోజు మనం మందిరంకి వెళ్దామంటే ఎట్టుంటుందో మన హృదయం, మందిరంకి రావాలంటే ఎట్టుంటుందో, ఎంత భారంతో వస్తామో. ఏమారుణ్, ఎంత భారంతో వస్తాం కదా, నిజమే, ఎంతో కష్టంగా వస్తాం. తప్పదురా, ఈయన వచ్చి నిన్న చెప్పాడురా మందిరానికి రమ్మన్నాడు అని చెప్పి రావటం తప్పకేం లేదు. కానీ అది కాదు, సంతోషంగా రావాలంటే దేవుని మందిరం. బైబిల్ ఇంకో మాట ఉంది, ఆయనకి ఇచ్చేవాడు సంతోషంగా ఇస్తే ఆయన సమృద్ధి అయిన ఆశీర్వాదం ఇంకెక్కువగానే ఇస్తాడు. ఉండడు కదా. సంతోషం ఇచ్చేవాడు సంతోషంగా ఇవ్వాలి, ఆయన దగ్గరకు వచ్చేవాడు సంతోషంగా రావాలి. బైబిల్ అంటున్న రెండవ మాట, ఒక ఆత్మవశుడైన వ్యక్తి తన బలహీనతలు సరిచేసుకోవడానికి తాను పలుకుతున్న మాటలు ఏంటంటే, రెండోదిగా అయ్యా నీ సన్నిధిలో నుంచి నన్ను, అంటే నీ సన్నిధిలో నుంచి నన్ను తీసివేయద్దు, నేను నీ సన్నిధిలో ఉండాలి, నీ సన్నిధిలో జీవించాలి, నీ సన్నిధిలో నుంచి నేను వెలుపటికి వెళ్ళకూడదు, ఇప్పుడు కూడా వెలుపటికి నేను వెళ్ళకూడదు. ఒకప్పుడు బెత్షెబా యొక్క జీవితాన్ని బట్టి నేను వెలుపటికి వెళ్ళిపోయా. బెత్షెబా యొక్క అనుభవాన్ని బట్టి నీ సన్నిధిలో నుంచి నేను బయటకు వచ్చా. అయితే ఆ చేసిన తప్పును బట్టి, ఆ బలహీనతను బట్టి నన్ను నీ సన్నిధిలో నుంచి త్రోసివేయద్దు. అంటే అర్థం ఏంటి? మరలా నీ సన్నిధిలో నన్ను చేర్చుకో అని అర్థం. ఒక ఆత్మావశుడైన వ్యక్తి కోరుకునేది ఇదే. ఏం కోరుకుంటాడు ఒక ఆత్మావశుడైన వ్యక్తి? మొట్టమొదటిగా ఒక ఆత్మావశుడైన వ్యక్తి నా దోషంలో తుడిచివేయమని కోరుకుంటాడు. రెండు, ఒక ఆత్మావశుడైన వ్యక్తి కోరుకునేది ఏంటంటే నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయకుము ప్రభు అని కోరుకుంటాడు. అంటే దేవుని సన్నిధిలో ఉండాలని, దేవుని సన్నిధిలో ఉన్న సంతృప్తి, దేవుని సన్నిధిలో ఉన్న సంతోషం, దేవుని సన్నిధిలో ఉన్న ఆనందాన్ని కావాలని కోరుకుంటాడు ఒక ఆత్మావశుడైన వ్యక్తి. మూడు, ఒక ఆత్మావశుడైన వ్యక్తి కోరుకుంటున్నవేంటి? ఒకటి, దోషములు దేవుడు తుడిచిపెట్టాలని. రెండు, దేవుని సన్నిధిలోనే తాను జీవించాలని కోరుకుంటున్నాడు, దేవుడు తోసివేయకూడదని కోరుకుంటున్నాడు. మూడు, ఒక ఆత్మావశుడైన వ్యక్తి తన బలహీనతలను బట్టి దేవుని దగ్గర ఒప్పుకుని సరి చేసుకుని తను కోరుకుంటుంది ఏంటంటే, మూడో మాట కీర్తన గ్రంథం 51:10. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయము, ఆంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు. చాలమ్మా. కాబట్టి ఇక్కడ మూడో మాటను మనం చూస్తున్నాం. ఏంటి మూడో మాట అని అంటే, మూడో మాట ఏంటి? ఇక్కడ రాయబడుతున్న మూడో మాట ఏంటండి? శుద్ధ హృదయం నాకు కలుగజేయము. ఏం కావాలని కోరుకుంటున్నాడు? నా హృదయం ఎలా ఉండాలంటే అపవిత్రమైనదిగా, పాపంతో కూడినదిగా, మోసకరమైనదిగా, ఘోరమైన వ్యాధిగా, కఠినమైనదిగా, రాతి హృదయంలాగా నా హృదయం ఉండొద్దు. ఒక కీర్తనాకారుడైన దావీదు కోరుకుంటున్న మాట ఏంటంటే,
నిజంగా ఒక ఆత్మావశుడైన వ్యక్తిలో ఉన్న కోరికలని కూడా మనం చెప్పొచ్చు. ఒక ఆత్మావశుడైన వ్యక్తి కోరుకుంటున్నామని కూడా మనం చెప్పొచ్చు. ఏం కోరుకుంటున్నాడు? ఒకటి, నా దోషములు తుడిచిపెట్టమని కోరుకుంటున్నాడు, తీసివేయమని. 2, నీ సన్నిధిలోంచి త్రోసివేయకమంటే నీ సన్నిధిలో నేను ఉండాలని కోరుకుంటున్నాడు. 3, శుద్ధ హృదయం నాకు కలుగు చేయమంటున్నాడు. ఏమంటున్నాడండి? శుద్ధ హృదయం అంటే నా హృదయం ఎలా ఉండాలంటే ఎప్పటికప్పుడు శుద్ధి చేయబడినదిగా ఉండాలి. నా హృదయంలో నీకు అయిష్టకరమైనవి నువ్వు కాదనుకునే ఉండకూడదు. నా హృదయం ఎలా ఉండాలంటే శుద్ధమైనదిగా, అంటే ఎంతో పరిశుద్ధమైనదిగా, పవిత్రమైనదిగా, ఎంతో చక్కనిదిగా ఉండాలి నా హృదయం. ఎలా ఉండాలని కోరుకుంటున్నాడండి? నా హృదయము ఎంతో శుద్ధమైనదిగా, ఎంతో శుద్ధమైనదిగా ఉండాలని కోరుకుంటున్నాడు. నిజంగా మన జీవితాలు ఎంత ధన్యకరమలో అర్థమవుతుందా? ఎంత ధన్యకరమనివో. కాబట్టి ఒక శుద్ధ హృదయాన్ని దేవుడు మనకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్లో రాయబడినటువంటి ఎన్నో మాట ఇది? 3. మన హృదయం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు అంటే పరిశుద్ధమైనదిగా. ఒక ఆత్మావశుడైన వ్యక్తి ఇలా కోరుకుంటాడు, ప్రభువా నా హృదయం శుద్ధమైనదిగా ఉండాలి. ఫరో పలుమార్లు కోరుకుంటూ వచ్చాడు. ఏమని? అయ్యా ఈ ఒక్కసారికి వెళ్ళి మీ దేవుని ప్రార్థన చేయండి, ఈ ఒక్క మారికి వెళ్ళి దేవుని ప్రార్థన చేయండి, ఈ తీర్పులన్నీ పోవాలి, దేవుని ప్రార్థన చేయమని మొరపెడుతూ వచ్చాడు. కానీ అది నిజమైనటువంటి విధానంలో, యథార్థమైన హృదయంలో ఒప్పింపు చేయబడినటువంటి అనుభవం కాదు. అది వేషధారణ. ఎలాగండి? వేషధారణ. ఇప్పుడు అంటున్నాడు, ఈ కప్పలు పోయేదట్టు వెళ్ళి నువ్వు ప్రార్థన చేయి మోషే అన్నాడు అనుకో. మోషే రేపు ఈ టైం కల్లా కప్పలు పోతాయి అన్నట్టుకు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. మళ్ళీ ఏం చేస్తున్నాడు? యథాస్థితి తదాస్తత. ఎలా ఉన్నాడు మళ్ళీ అలాగే వచ్చేస్తున్నాడు. మళ్ళీ ఎక్కడో బానిచ్చేది ఇశ్రాయేలు ప్రజల్ని, ఎక్కడ బానిచ్చేది వాళ్ళు నాకు బానిసలు అయితే మళ్ళీ బానించాలని మళ్ళీ కఠినంగా ఉంటున్నాడు. అంటే దేవుడు చూశాడు తాను హృదయం కఠినం చేసుకోవడం దేవుడు చూశాడు. చివరికి దేవుడే హృదయం కఠినం చేసేసాడు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, దేవుడు తన హృదయాన్ని కఠినం చేసినప్పుడు, క్షమించండి, తాను తన హృదయాన్ని కఠినం చేసుకుంటున్నప్పుడు దేవుడు అవకాశం ఇచ్చాడు. అర్థమవుతుందండి? తాను హృదయం కఠినం చేసుకుంటున్నప్పుడు ఆ కఠినం చేసుకుంటున్న హృదయ నిమిత్తమై సమయం ఇచ్చాడు దేవుడు. బయట తీసుకెళ్ళాలి, పిల్లల్ని బయట తీసుకెళ్ళిపోండి. కాబట్టి ఒక వ్యక్తి ఏదైనా సరిగా లేకపోతే ఆ వ్యక్తికి దేవుడు సమయం ఇస్తున్నాడు. పలుమార్లు దేవుడు సమయం ఇచ్చినా ఫరో ఏం చేస్తూ వచ్చాడు? మార్చుకోలేకపోయాడు. అంటే దేవుడు సమయం ఇచ్చినప్పుడు ఫరో మార్చుకోలేకపోయాడు. దేవుడు హృదయం కఠినపరిచినప్పుడు మార్చుకోవాలన్న అవకాశం లేదు. ఇంకేంది మార్చుకునేది? తన చావును కూడా మార్చుకోలేకపోయాడు, తన మరణాన్ని కూడా మార్చుకోలేకపోయాడు. ఆ ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళకోకుండా ఆ యొక్క ఐగుప్తులోనే ఉంటే ఇంకొన్ని సంవత్సరాలు బతుకుండేవాడేమో, ఇంకొన్ని సంవత్సరాలు జీవించి ఉండేవాడేమో. ఆ ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళాడు, తన చావును కూడా మార్చుకోలేకపోయాడు, తన మరణాన్ని కూడా మార్చుకోలేకపోయాడు. తాను చస్తే చచ్చాడు, తాను పోతే పోయాడు, తనతో పాటు సైన్యాన్ని తీసుకెళ్లి వారిని కూడా చంపేసుకున్నాడు. ఎందుకు ఈ మాట చెబుతున్నామంటే, ఒక శుద్ధ హృదయం మనలో దేవుడు మార్పు చెందడానికి సమయం ఇచ్చినప్పుడు మన హృదయాన్ని మనం మార్చుకోకపోతే దేవుడే మారినటువంటి హృదయంగా ముద్రేస్తాడు. ఫరోలాగా కఠినమైపోయిన హృదయంలాగా ముద్రేసాడంటే నువ్వు తల్లకిందులు చేసినా ఉపయోగం లేదేక, నువ్వు ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేదు. ఎందుకు తెలుసా? ఆయన ముయ్యిగా తిరగలవలేడు, ఆయన తెరవగా. ఆయన ఫరోకి తెరిసి అవకాశం ఇచ్చాడు, హృదయం సరి చేసుకోకుండా కఠినం చేసుకున్నాడు. ఆయన మూసేసాడు, ఇప్పుడు హృదయం తెరవాలన్నా తెరవబడతలా. అర్థమవుతుందండి? కాబట్టి మన జీవితాలు ఏంటంటే హృదయం జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు మన హృదయం ఎలా ఉండాలా? శుద్ధి చేయబడినదిగా ఉండాలి. యాకోబు అంటాడు, లేచి మనం బేతేలుకు వెళదాము, నా శ్రమ దినమున నాకు ప్రత్యక్షమైనటువంటి దేవునికి ఒక బలిపీఠం కట్టి అక్కడ ప్రార్థన చేద్దామని చెప్పాను. లేకపోతే ఎట్లాగో లేచి మనం వెళ్దాం, మిమ్మల్ని మీరు శుచిపరచుకోనడి అంటాడు. అంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోనడి అంటున్నాడు. కాబట్టి ప్రతి మనిషి బలిపీఠం దగ్గరికి రావాలంటే, బలిపీఠాన్ని ఆశ్రయించాలంటే, దేవుని సన్నిధిలో బల్ల దగ్గరికి ప్రతి మనిషి బల్లను ఆశ్రయించాలంటే, బలలో పాల్గొనాలంటే శుద్ధ హృదయం అవసరం.
ఏ హృదయం కావాలా? శుద్ధ హృదయం. ఒక వ్యక్తి బల్ల దగ్గరికి రావాలంటే అసలు మీరు గమనిస్తున్నారు లేదో, ఏదో మనం బల్లలో పాల్గొంటున్నామంటే యథాస్థితిగా పాల్గొంటున్నాం, కానీ ఒక బల్ల అంటే ఆషామాషి కాదండి. ఇది ఏదో చెయ్యెత్తితే ఒక ముక్క రొట్టె ముక్క తుంచి మీకు ఇచ్చేది కాదు బల్ల అంటే. ఆ బల్ల దగ్గర, ఆ బలిపీఠం దగ్గరకు మనం వస్తున్నామంటే యాకోబు చెబుతాడు, మిమ్మును మీరు సూచపరుచుకున్నది. ఆ యొక్క ప్రసన్నత దగ్గరికి మోషే వస్తున్నప్పుడు ప్రభు అంటాడు, మోషే మోషే నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ స్థలం, నీ చెప్పుల్ని వాను విప్పమంటాడు. యెహోషువతో మాట్లాడుతూ వస్తాడు, యెహోషువ నువ్వు నిలిచిన స్థలం పరిశుద్ధ స్థలం, నీ పాదరక్షకులు విడవమంటాడు. మోషే దగ్గర ఏం చెప్పులు విడవమంటాడు, ఇక్కడేం పాదరక్షకులు విడవమంటాడు. అంటే మనం బల్ల దగ్గరికి వస్తున్నామంటే, ప్రభు యొక్క బల్లను సమీపిస్తున్నామంటే మన పాదరక్షకులు అంటే మన చెప్పులు మనం ఏం చేయాలా? విడిచిపెట్టాలి. చెప్పులు అంటే ఏంటి? చెప్పులు అనేవి ఏంటంటే అన్నిటిని తొక్కేసుకుంటూ వెళ్ళిపోతాయి చెప్పులు. అన్నిటి పెంటను దొక్కుతాయి, ఉమ్ముని దొక్కుతాయి, ఇంకా మట్టిని తొక్కుతాయి, ఇంకా బురదని దొక్కుతాయి, అన్నీ దొక్కుతాయి. అన్నిటిని తొక్కుంటే లేదే చెప్పులు. అంటే అర్థం ఏంటి? అపవిత్రమైనదని అర్థం. కాబట్టి ప్రభు చేత మాట ఏంటంటే నీ చెప్పులు విడువు, ఎందుకంటే నువ్వు నిలిచిన స్థలం పరిశుద్ధ స్థలం. నువ్వు ఇప్పుడు బలలో పాల్గొనే పరిశుద్ధమైనది. ఈ ప్రభు బల దగ్గర సమీపిస్తున్న నీవు, ఈ ప్రభు బల దగ్గరకు వస్తున్న నీవు, నేను ఎంతో పవిత్రమైన శుద్ధి చేయబడిన హృదయంతో బల దగ్గర రావాలి. ఎట్లా పడితే అట్లా రావటం కాదండి. అదే యాకోబు చెబుతుంది, మనం లేచి బేతేలులోకి వెళ్దాము, నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చిన దేవుని దగ్గరకు మనం వెళ్దాం. మీరేం చేయాలా? రేపటికి మిమ్మల్ని మీరు అంటే పరిశుద్ధపరచుకోవాలి, హృదయం శుద్ధి చేయబడాలి. ఇక్కడ రేపు బలిపీఠం దగ్గరికి వెళ్ళడానికి ఈ రోజు ఎలా శుద్ధి చేయబడిన అనుభవం రేపు ఉండాలో, అదే రీతిలో బల దగ్గరికి రావడానికి మన హృదయం శుద్ధి చేయబడి ఉండాలి. ఒక ఆత్మావశుడైన వ్యక్తి కోరుకునేది ఏంటంటే తాను ప్రభు బలలో సమీపించి బలలో పాల్గొనేటప్పుడు తన హృదయం శుద్ధి చేయబడి ఉండాలి. శుద్ధి కలిగిన హృదయం అంటే పరిపూర్ణమైన పరిశుద్ధత కలిగిన హృదయంతో బలలో పాల్గొనాలని ఇష్టపడతాడు. ఈరోజు బల దగ్గరికి మనం వస్తున్నాం, మన హృదయం క్రీస్తులో నీవేంటి నేనేంటి ఎవరమైనా సరే ఎంతవరకు మన హృదయం శుద్ధి చేయబడి ఉంది, ఎంతవరకు మన హృదయం పరిశుద్ధంగా ఉంది, ఎంతవరకు మన హృదయం పరిశుద్ధమైన రీతిలో బల్ల దగ్గరికి ఇప్పుడు మనం వచ్చాం, బలలో పాల్గొనడానికి ఎంత పరిశుద్ధమైన శుద్ధి చేయబడిన హృదయాలుగా బల దగ్గరికి వచ్చామో పరీక్షించుకుందాం. అసలు మన హృదయం శుద్ధి చేయబడకపోతే మన బలలో పాల్గొన్న దేవుని తీర్పే. ఇదెన్నో మాట 3. ఇక 4వ విషయాన్ని చూద్దామండి. మొదటి సమయంలో క్షమించండి, కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 10వ వచనం. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 10వ వచనం. దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా. అదే ఇప్పుడు 5వ మాట ఏంటంటే క్షమించండి 4వ మాట ఏంటి మాట? ఒక ఆత్మావశుడైన వ్యక్తి తన బలహీనతలను సరిచేసుకుంటూ తను కోరుకునేది ఏంటంటే, ఒక ఆత్మావశుడైన వ్యక్తి తన బలహీనతలు సరిచేసుకోవడానికి ఇష్టపడి సరిచేసుకుని తను కోరుకునేది ఏంటి తెలుసా? మొదటిగా నా దోషములు తీసివేయమని కోరుకుంటాడు. 2 నీ సన్నిధిలో నిన్ను నన్ను తోసివేయద్దు, నీ సన్నిధిలో ఉండాలని కోరుకుంటాడు. 3 శుద్ధ హృదయం నాకు కావాలని కోరుకుంటాడు. ఇక 4వ మాటను చూసినట్టయితే ఏం కోరుకుంటాడు? స్థిరమైన మనస్సు. సౌండ్ తగ్గించు. స్థిరమైన మనసును కోరుకుంటాడు. ఏం కోరుకుంటాడండి? ఒక స్థిరత్వం కలిగిన మనసుని. ఒక ఆత్మావశుడైన వ్యక్తి తన బలహీనతలు సరిచేసుకోవడానికి ఇష్టపడి దేవుని సన్నిధిలో తాను కోరుకునేదంటే తెలుసా? స్థిరమైన మనసు. ప్రభా నాకు 2 పడవల మీద కాలేసే మనసు వద్దు. దాన్నే ఏలియా చెప్తూ వస్తాడు. ఏమని చెబుతాడు ఏలియా? ఇశ్రాయేలు ప్రజలు ఏ తలంపుల్లో ఉండారండి? ఏ తలంపులు ఉండారు? 2 తలంపులు ఉండారు. ఇశ్రాయేలు ప్రజలు 2 తలంపులు ఉన్నప్పుడు ఏలియా మాట్లాడతాడు, యెహోవాయే నిజమైన దేవుడైతే ఆయన్ని సేవించండి, బయలు నిజమైన దేవుడైతే ఆయన్ని సేవించండి. ఇప్పుడు ఇరుపక్షాలంగా 2 భాగాలుగా విడిపోదాం. నేనొక్కనో పక్షాన ఉంటా, మీరందరూ పక్షాన ఉండండి.
ఎవరు ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని వచ్చి బలిపీఠాన్ని పెడదాం, బలిపీఠం మీద ఒక ఎద్దును దహించి పెడదాం. ఆ బలిపీఠం మీద ఉన్న బలిపశువుని అగ్ని ఆకాశం నుండి వచ్చి ఏ బలిపీఠం మీద ఉన్న బలిపశువుని అయితే దహించి వేసిద్దో ఆయనే నిజమైన దేవుడు. ఆయనే నిజమైన దేవుడు. ఇక మీరు రెండు తలంపులు ఉండొద్దు. మనకు కూడా రెండు తలంపులు ఉంటాయి. మందిరానికి వెళ్దామా వద్దా, మందిరానికి వెళ్ళాలా వద్దా, మందిరం కట్టిద్దా లేదా, మందిరం కడతారా లేదా, 6వ తారీఖు డెడికేషన్ అయిద్దా లేదా అని అయిపోతున్నాయి పనులన్నీ కూడా అయిపోతున్నాయి. 3 రోజుల్లో మందిరం నిర్మాణం మొత్తం ఐరన్తో నిలబెట్టేసేసేస్తాం 3 రోజులు ఖచ్చితంగా దేవుని చిత్తం అయితే. పనివారందరూ సమకూర్చుకుంటే 3 రోజుల మందిరం ఆకారం వచ్చేసి పైన రేకులు అయితే అయిపోయినట్టే. చూడండి ఎందుకు ఈ మాట చెబుతున్నామంటే రెండు తలంపులు ఉంటాయి మనకి. అసలు అయ్యిద్దా లేదని ఎవరు ఏంటి ఇది జరిగిద్దా లేదన్న ఆలోచన. ఇశ్రాయేలు ప్రజలు కూడా రెండు తలంపుల్లో ఉంటారు. అసలు యెహోవాయే నిజమైన దేవుడా, బయలు నిజమైన దేవుడా, ప్రవక్తలు చెప్పే మాటలకి అర్థం కాని రీతిలో రెండు తలంపుల్లో ఉంటారు. రానే వచ్చాడు వీరుడు, దేవుడు పంపించినటువంటి బలమైన పాత్ర వచ్చింది. ప్రజలందరి మధ్యలో ఉండి చెబుతున్నాడు, 2 ఎద్దులను తీసుకురండి, ఒక ఎద్దు మీరు తీసుకోండి, ఒక ఎద్దు నాకు ఇవ్వండి. మీరు తునకలుగా చేసి బలి అర్పించండి దేవునికి, నేను కూడా బలి అర్పిస్తా. ఇద్దరం ప్రార్థన చేద్దాం. ఆకాశం నుండి అగ్ని వచ్చి ఏ బలి పశువుని దహించి వేసి ఆయన నిజమైన దేవుడు. మీరందరూ ఎక్కువ ఉంటారు కాబట్టి మీరే మొదట బయలుదేవతలకు సంబంధించిన వారు ఎక్కువ ఉంటారు. మొదట మీరు ప్రార్థన చేయమన్నారు. మొరపెట్టుకోండి అని అవకాశం ఇచ్చాడు. వాళ్ళు మొరపెడుతున్నారు, ఒళ్ళు కోసుకుంటున్నారు, దేహం కోసుకుంటున్నారు, రక్తాలు కారుతున్నాయి. అయ్యా బయలా అని మొరపెడుతున్నారు. ఇంకా ఏలి అంటాడు, మీ దేవుడు నిద్రపోతున్నాడేమో లేపండి అంటాడు. నిద్రపోతున్నాడేమో లేపండి, పైకి లేపండి. ఇంకెక్కువగా కోపం వచ్చేసిద్ది. అరే మా దేవుడు నిద్రపోతున్నాడు అంటున్నాడు ఏలి అని చెప్పని ఇంకెక్కువగా కోసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఎంత కోసుకున్నా దేహం పోతున్నాం కానీ అగ్నిముడికి కిందకి రావట్లా. అయిపోయిందా మీ సీను? ఎండ్ అయిపోయింది, ఎండ్ కార్డు పడిపోయింది మీకు. ఇప్పుడు ఇటు రండి అందరూ. వచ్చాడు, పడిపోయిన బలిపీఠాన్ని కట్టాడు, దాని మీద ఎద్దును పెట్టాడు, స్టార్ట్ చేశాడు ప్రార్థన. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవా, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవా, వచ్చేసింది అగ్ని ఆకాశం నుండి దిగింది. వీళ్ళు ఎప్పటి నుండి ఎప్పటి దాకో సూర్యుడు అస్తమించేదాకా ఒళ్ళు కోసుకున్నా కానీ రాని అగ్ని 2 మాటలు అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవా దిగుతూ వచ్చింది ఆకాశం నుండి అగ్ని. బలిపీఠాన్ని దహించి వేసింది. అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇదేంటి నిజంగా అగ్ని వచ్చింది, ఇది నిజమా? ఏలియా చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్యపోయి ఉంటారు. వీడు పిచ్చోడే ఎట్టా చెబుతున్నాడు, పిచ్చోడు రేడు అనుకుని ఉంటారు. ఏలియా పిచ్చోడు కాదు, ప్రవక్తలు సేవకులు ఎప్పుడు పిచ్చోడు కాదండి. మనం సరిగా వినపోతే మనమే పిచ్చోళ్ళం అవుతాం. ఇప్పుడు పిచ్చోళ్ళు అయింది ఎవరు? ప్రవక్తలు అయ్యారా, ప్రజలు అయ్యారా? అంతే కదా. కాబట్టి చెప్పేది న్యాయమే, అది వినకపోతే మనం పిచ్చోళ్ళం అవుతాం. అగ్ని వచ్చింది, బలిపీఠాన్ని దహించి వేసింది, బలిపీఠాన్ని. అప్పుడు ప్రజలు అంటున్నారు, యెహోవాయే నిజమైన దేవుడు. ఏం యోబు, ఒక ట్రిమ్మర్ తీసురానా? ఏంది ఆ జుట్టు ఏంటి, అయ్యేంటి? సరే ఎట్టగొట్టయితే దేవునికి వందనాలు. మాట విని సేవకుడి మాట విని మందిరానికి వచ్చావు, దేవునికి వందనాలు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసి ఆయన ఎంక చూడవాకనమ్మా, నా ఎంక చూడండి, ఇక వాక్యం వైపు చూడండి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఆ యొక్క బలిపీఠాన్ని దహించిన అనుభవాన్ని చూస్తున్నాం. ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే 4వదిగా ఏంటో ఆ మాట, స్థిరత్వం కలిగిన మనసు. ఎప్పుడైతే బలిపీఠం మీదకి అగ్ని వచ్చి దహించి వేసిందో అప్పుడు ఇశ్రాయేలుకి నిజమైన దేవుడు యెహోవా అనే స్థిరమైన మనసు వచ్చింది. ఈరోజు మన జీవితాలను మనం పరీక్షించుకోవాలి. ఈరోజు మన జీవితాలు మనం సరి చేసుకోవాలి. ఒక ఆత్మావశుడైన వ్యక్తి బలహీనతలు ఉంటే సరి చేసుకుని తాను కోరుకునేది ఏంటో తెలుసా? స్థిరమైన మనసు నాకు కావాలి ప్రభువా, ఈ స్థిరత్వం కలిగిన మనసు నాలో లేదు, దీన్ని తీసివేయని చెప్పని స్థిరత్వం కలిగినటువంటి మనసు నాలోకి తీసుకురా ప్రభు అని దేవుని సన్నిధిలో మొరపెట్టు కోరుకుంటాడు ఆయన. స్థిరమైన అంటే స్థిరత్వం కలిగింది. ఇప్పుడు స్థిరత్వం లేదంటే ఒక మాటలో చెప్తేనండి, ఎగ్జాంపుల్ చెబితే చూడండి. నాకు ఈ ఫోన్ అవసరం, ఏం కావాలా? నాకు ఈ ఫోన్ కావాలి. ఇది ఎక్కడుంది? షాప్లో అమ్ముతారు, మొబైల్ షాప్లో అమ్ముతారు. నేను ఈ మొబైల్ షాప్ కాడికి వెళ్ళినప్పుడు ఈ ఫోన్ చూస్తాను, ఫోన్ పేరు చెప్పనులేండి, చెప్తే ఏంటంటే మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ చేసినట్టుండేది. ఇక్కడ ఈ ఫోన్ చూస్తాము, ఈ ఫోన్ నాకు కావాలని మనం కోరుకుంటాం. ఏం కోరుకుంటాం? ఈ ఫోన్ నాకు కావాలని కోరుకుంటాం. ఈ ఫోనే తీసుకుందామని వెళ్తాం. ఆడికి వెళ్ళిన తర్వాత తల మీద ఎంట్రుకలు ఉంటాయి, అన్ని ఫోన్లు ఉంటాయి, చాలా ఫోన్లు ఉంటాయి.
ఇప్పుడు ఇదే మన బడ్జెట్లో ఇది చాలు నాకని వెళ్తాం మనం. నాకున్న డబ్బులు నేను ఈ ఫోన్ వరకు నాకు చాలు అని వెళ్తాం. ఆడకెళ్ళిన తర్వాత ఏమైద్ది? అది కాస్తా ఇంకొద్దిగా ఎక్కువైద్ది, అది కాస్తా ఇంకొద్ది ఎక్కువైద్ది, మనం మొయ్యలేనంతదైద్ది. ఎంతదైద్ది? మనం మొయ్యలేనంత. రోజు ఈఎంఐ కట్టుకోవాలి నెలకోసారి. నేను అట్టాగే ఈ ఫోన్ కాదు, ఏదో 10-20 వేలు ఒక చిన్న ఫోన్ తీసుకుందామని వెళ్ళా, కెమెరాకి సరిపోయిద్దని. ఆడకెళ్ళిన తర్వాత రూపాయి పెరిగింది, చివరాఖరికి పాత ఫోన్ అంత డబ్బులు పెట్టాల్సి వచ్చింది, 40,000 రూపాయలు. ఇప్పుడు ఈ ఫోన్ దాదాపు 40,000 రూపాయలు. అంతకుముందు మొబైల్ 45,000 రూపాయలు. అర్థమవుతుందండి. నేను ఎవరిని అడిగి తీసుకోలేదండి, ఎవరి డబ్బులు నాకు ఇవ్వట్లా. నాకు దేవుడు ఇచ్చిన దాంట్లోనే నేను ఈఎంఐలో కట్టుకుంటూ వస్తున్నా, కానీ మిమ్మల్ని ఎవరినే చేయి జాచి రూపాయి అడిగామా? లేదు. కాబట్టి ఎందుకు చెబుతున్నా అంటే ఆశ అంటే ఒక దాని మీద స్థిరత్వం ఉండదు. తీసుకుందాం అనుకుంది చిన్నది, అదే చాలు అనుకోవట్లా. ఇంకొద్ది బాగుంది అంటే దీని మీద ఉన్న మనసు పోయింది, ఇంకో దాని మీదకి వెళ్ళింది, దాని మీద ఉన్న మనసు పోయింది, ఇంకో దాని మీదకి వెళ్ళింది, దాని మీద ఉన్న మనసు పోయింది. అంటే మన మనసు ఏంటంటే వాడు ఫోన్ మనల్ని గ్రహిస్తాడు. ఫస్ట్ చిన్నది చూపిస్తాడు, దాని తర్వాత ఇంకో మెరుగు చూపిస్తాడు, దాని తర్వాత ఇంకో మెరుగు చూపిస్తాడు, దాని తర్వాత బండరాయి చూపిస్తాడు. ఏంటి అది? ఎక్కువ రేటేక దాన్ని సచ్చినట్టు దానిలో ఉన్న ఫీచర్స్ అన్ని చెబుతాడు. అబ్బా ఈ ఫీచర్స్ ఇలా ఉండే, ఇది అలా ఉండే, నువ్వు కెమెరా పట్టుకోగానే అంత దూరం ఫోటో కూడా కనపడుద్ది, ఇంత దూరం మనుషులు కనపడతారు, నీ వాయిస్ ఎట్లా కనపడుద్ది, నీ ముఖం మీద ఉన్న మచ్చలన్నీ పోతాయి, ఇంత నైస్ గా ఉండిద్ది అని చెప్పంగానే ఎడాక ఇంత క్లియర్ గా ఉండిద్ది అని చెప్పంగానే ఇప్పుడు దాకా చూసిన ఫోన్లు అన్ని చెత్తకొప్పలేస్తాం. ఇది ఒక్కటే మంచిది అంటాం. అది మంచిది దేనికి తెలుసా? డబ్బుల్లో మంచిది. మన జీవితాన్ని నాశనం చేయడానికి మంచిది అది. డబ్బులు పెట్టే విషయాల్లో మంచిది అది. మన జీవితాన్ని నాశనం చేయడానికి మంచిది. మనం చివరికి చూసి దాన్నే కోరుకుంటాం. అంటే స్థిరత్వం కలిగిన మనసు మనలో ఉండదు. ఒక మొబైల్ అనే కాదు, ఏ విషయంలో అయినా సరే మన జీవితాలు అంటే ఒక ఎగ్జాంపుల్ మనకు అర్థం కావడానికి చెప్పి ఒక మొబైల్ అని. ఇప్పుడు నేటి దినాల్లో అందరి చేతిలో మొబైల్ ఉంటుంది కాబట్టి మన జీవితం, మన మనసు ఎలాంటిదంటే స్థిరత్వం ఉండదు. దేవుడు ఏదన్నా సభ చెబుతున్నా, ఒక ఇళ్ల స్థలం కావాలి, ఇళ్ల స్థలం దేవుడు ఇచ్చాడు, దాంతో మన మనసు ఉండదు. ప్రభా ఇళ్ల స్థలం ఇచ్చావుగా, ఇల్లు ఎవడు కడతాడు, ఇంటికి సహాయం చేయ ప్రభా అంటాం. దాన్ని కట్టిన తర్వాత ఏం చేస్తాం? ప్రభా పెయింటింగ్ ఎవడేస్తాడు ప్రభా, పెయింటింగ్ డబ్బులు కూడా ఈ ప్రభా అని అంటాం. పెయింటింగ్ వేసుకున్న తర్వాత ఏమంటాం? లైటింగ్ ఎవరు పెడతారు ప్రభా, లైటింగ్ డబ్బులు ఈ ప్రభా అంటాం. లైటింగ్ వేసిన తర్వాత ఏమంటాము? దీనికి పన్ను ఎవడు కడతాడు ప్రభా, పన్నుకు డబ్బులు కూడా ఈ ప్రభా, మున్సిపాలిటీ ఎవరికి కట్టాలి కదా అంటాం. అంటే స్థిరత్వంలో మనలో ఉండవు. ఒక దాని మీద అంటే ఎగ్జాంపుల్ చెబుతున్నా, ఇలా మారిపోతాయి అని మనసు. ఇవన్నీ చేయొద్దని అట్లా మారిపోయింది మన మనసు. అంటే ఒక దాని మీద డిపెండ్ అయ్యి మనం ఉండం, ఒక దాని మీద ఆధారపడి మనం ఉండం, ఒక దాని మీద నిలబడి మనం ఉండం. అదే బైబిల్ అంటుంది, క్రీస్తునే బండ మీద, క్రీస్తునే పునాది మీద స్థిరత్వం కలిగిన వారికి ఉండాలని బైబిల్ అంటుంది. మనం ఏం చేస్తాం? క్రీస్తునే బండ మీద కాలేస్తాము, ఆ నుంచి దూకి ఇసుకలోనూ ఇల్లు కట్టుకుంటాం. బండ మీద కాలు ఉండేది, ఇసుకలోనూ కాలేస్తాం. అందుకే మనం నిలకడ లేనటువంటి వారు, స్థిరత్వం లేనటువంటి వారు. కానీ బైబిల్ అంటుంది కదా, ఒక ఆత్మవశుడైన వ్యక్తి తనలో ఉన్న బలహీనతలు సరిచేసుకుని తాను కోరుకుంటున్నది ఏంటంటే, ఎన్నమాట ఇది? 4వదిగా స్థిరత్వం కలిగిన మనసును కోరుకుంటున్నాడు. ఒక స్థిరమైన మనసు కావాలని కోరుకుంటాడు. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మనం, ప్రభు బలలో పాల్గొనే మనం, బలలో పాల్గొనకమునకు ఆ దేవుని ఆత్మ ద్వారా నింపబడిన మనం, మన ఆత్మ దేవుని ఆత్మతో విలీనం చేసుకున్న మనం, స్థిరత్వం కలిగిన మనసు మనలో ఉందా? స్థిరత్వమైన మనసు మనలో ఉందా? ఒక నిలకడగా ఉండే మనసు మనలో ఉందా? ఆ నిలకడగా లేని మనసు మనలో లేనప్పుడు బలలో పాల్గొనటం కూడా మనకు కష్టమే. నిలకడగా లేని, స్థిరత్వం లేని మనసు అంటే ఏంటి చెప్పమంటారు? ఒక్క మాటలో చెప్పి నేను ముగిస్తా. స్థిరత్వం లేని మనసు 12:05 అయింది, అది కొద్ది నిమిషాల్లో ముగిచ్చేస్తా, ఎందుకంటే త్వరగానే ముగిస్తా. స్థిరత్వం లేని మనసు అంటే ఏంటి తెలుసా? స్థిరమైన మనస్సు కావాలని దావీదురాజు కోరుకుంటున్నాడు. దావీదురాజు అసలు స్థిరమైన మనసు లేని వారు ఎలా ఉంటారు తెలుసా? స్థిరత్వం కలిగిన మనసు లేని వారు బల దగ్గరికి వస్తాం. ఈరోజు ఒక అబద్ధం ఆడాము, ప్రభా ఈ వారంలో ఒక అబద్ధం ఆడే, ఇక ఫలాని విషయంలో నేను అబద్ధం ఆడను అని మనం అనుకుంటాం. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం? ఇదే అబద్ధాన్ని ఆడతాం. మళ్ళా దేవుని దగ్గరికి వస్తాం. వచ్చే వారం మనం బ్రతికి సజీవులుగా ఉంటే, ప్రభా గత వారం నేను ఒప్పుకున్నా, మళ్ళీ ఈ వారం కూడా ఆ తప్పే చేసే ప్రభా క్షమించంటాం. స్థిరత్వం లేని మనసు ఏంటంటే, ఏది ఒప్పుకున్నామో దాని మీద నిలబడి ఉండలేకపోతున్నాం. దాని మీద ఏం చేయలేకపోతున్నాం? నిలబడలేకపోతున్నాం. దాని నుండి తొలగిపోతాం అన్నది స్థిరత్వం లేని మనసు. అంటే ఏ తీర్మానం అయితే మనం చేసుకున్నాము, ఏ ప్రమాణం అయితే మనం చేసుకుంటున్నాం,
ఏ ఒడంబడికడైతే దేవునితో మనం చేసుకుంటున్నామో దాని నుండి తొలగిపోవటమే స్థిరత్వం లేని మనసు. మరలా దాన్ని చేసుకుంటూ వెళ్ళటమే. కాబట్టి ఈరోజు మనం ప్రభువు యొక్క బలలో ప్రవేశించే మనం స్థిరత్వం లేని మనసు ఎక్కడైతే మనలో ఉందో దాన్ని మనం ఏం చేయాలా? సరే, గోడ పక్కన ఉన్న అంకుల్ని. కాబట్టి స్థిరత్వం లేనటువంటి మనసు. కాబట్టి ఏ స్థిరత్వం లేని మనసుతో అయితే మనం ఉండామో ఆ మనసును మనం ఏం చేయాలా? ఇప్పుడు స్వాధీనం పెంచుకోవాలి. అంటే అందుకే తన మనసును అదుపులో పెట్టుకోలేని వాడు ప్రాకారం లేని పట్టణం లాంటి వాడు. సామెతల గ్రంథంలోనే అక్కడ రాయబడుతూ వచ్చింది. తన మనసును అదుపులో పెట్టుకోలేని వాడు ప్రాకారం లేని పట్టణం లాంటి వాడు. ఇంకప్పుడు ఏమైంది? కుక్కలు వస్తాయి, కోతులు వస్తాయి. ప్రాకారాలు లేకపోతే ఏమైంది? కాంపౌండ్ వాళ్ళు లేకపోతే ఏమైంది? కుక్కలు వస్తాయి, కోతులు వస్తాయి, అన్నీ వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి ఇంటికి గోడలు లేకపోతే. ఒక మనస్సు అదుపులో పెట్టుకోలేకపోతే అలాంటి వాడే. కానీ మనం ఎలా ఉండాలంటే ఒక ఆత్మావశుడైన వ్యక్తి తన బలహీనతలు సరిచేసుకుంటూ, ఉన్న బలహీనతలు తెలుసుకుని సరిచేసుకుంటూ తాను కోరుకుంటుంది ఏంటంటే స్థిరమైన మనసు నాకు కావాలి. అంటే నాలో ఉన్న బలహీనతలు తీసివే ప్రభువా, నాకేం కావాలని కోరుకుంటున్నాడు? మొదటిగా నా దోషంలో తుడిచివేయమని కోరుకుంటున్నాడు. 2, నీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని ఇమ్మంటున్నాడు. 3, శుద్ధ హృదయం అంటున్నాడు. 4, స్థిరమైన మనసు నాకు. అస్థిరమైన మనసు నాకొద్దు. స్థిరత్వం లేని మనసు నాకొద్దు. స్థిరమైన మనసు నాకు కావాలంటే నా మనసు నీ మీద స్థిరముగా ఉండాలి. నిన్ను కాదని వెళ్ళిపోకూడదు, నీలో నుండి బయటకు వెళ్ళిపోకూడదు. నా మనసు ఎలా ఉండాలా? నీలోనే స్థిరం కలిగి, స్థిరత్వంగా, నిలకడగా నీలో ఉండాలి. అంటే ఒక ఆత్మావశుడైన వ్యక్తి తన బలహీనతలు సరిచేసుకుని కోరుకునేది ఇదే. నా మనసు నీలో స్థిరముగా ఉండాలని కోరుకుంటాడు. ఈరోజు మన మనసు ఎలా ఉంది? మనం ఇక్కడ బల దగ్గరికి వచ్చాం, బలలో పాల్గొనబోతున్నాం. కానీ మన మనసు ఎన్ని కోణాల్లో బయట తిరిగి వస్తుందో కదా, ఎన్ని రీతిలో తిరిగి వచ్చేదో. వాక్యం వింటాం కానీ ఏదో ఆలోచనలో ఉంటాం, ఏదో దూరంలో ఉంటాం, ఏదో ఆలోచన చేస్తూ ఉంటాం. మనల్ని పిలిచి పేరు పెట్టి పిలిచి అక్క అంటే తప్పగా, లేదా పక్కన పలకరిస్తే తప్పగా మనం మరలా వాక్యం యొక్క ఆలోచనలోకి రాలేం. ఇక్కడే కూర్చుంటాం కానీ ఏదేదో ఆలోచన చేస్తాం. అదేంటంటే స్థిరమైన మనసు లేదు వాక్యం మీద. మన జీవితాలు దేవుని వాక్యం మీద, దేవునిలో స్థిరమైన మనసు కలిగి ఉండాలి. ఒక ఆత్మావశుడైన వ్యక్తి తన బలహీనతలు సరిచేసుకుని తాను కోరుకునేది ఏంటంటే స్థిరమైన మనసు కోరుకుంటాడు. ఎన్నో మాట ఇది? 4. 5వ విషయాన్ని చూద్దానండి.